పక్క రాష్ట్రం అయినటువంటి తెలుగు రాష్ట్రం కళాకారుల పట్ల ఈ సినిమాల పట్ల ఉత్సాహపరిచే దాని విధానంలో కొంచెం వెనకంజ వేసే ఉందనుకుంటున్నాను. సినిమా పరిశ్రమ ఎక్కడ? విశాఖనా? అమరావతి? ఎటువైపు? మాటలే తప్ప చేతుల్లో లేని విధానం. రాయితీలు లేవు, స్పష్టత అసలే లేదు. హామీలకే పరిమితమైన అభివృద్ధి. సినిమా నటీ నటులను గుర్తించడంలో ఏపీ వెనుకంజలో ఉందని చిరు వ్యాఖ్యలు. బంగాళాఖాతం తీరంలో అందాల విశాఖ నగరం ప్రకృతి రమణీయతకు, సినిమా షూటింగ్లకు ఎంతో పేరుగాంచింది. 90s లో ఎన్నో సినిమాలకు విశాఖలో షూటింగ్స్ జరిగేది. ఎంతలా అంటే మొత్తం సినిమాను ఇక్కడే నిర్మించేలా. అంతేకాకుండా సినిమా పరిశ్రమకు విశాఖనే గమ్యస్థానం అనుకున్నారు, కానీ అది నెరవేరలేదు. అలాంటి విశాఖ నగరానికి తెలుగు చలనచిత్ర పరిశ్రమను తీసుకురావాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ ఆశలు మరింత చిగురించాయి. కానీ ప్రభుత్వ మాటలకు మరియు చేతలకు మధ్య ఉన్న వ్యత్యాసం, సరైన విధానం లేకపోవడం ఇప్పుడు సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి విశాఖ, విజయనగరం జిల్లాలతో పాటు పక్కనే ఉన్న ఒడిశా ప్రకృతి అందాలు సినిమా షూటింగ్లకు ఎంతో అనుకూలం. భవిష్యత్తులో ఇక్కడే షూటింగ్లు జరిగితే స్థానికంగా అవసరమైన సినీ కార్మికులు, క్రూ కూడా సులభంగా అందుబాటులో ఉంటారు. భోగాపురం ఎయిర్పోర్ట్, మెట్రో ప్రాజెక్టు ప్రతిపాదనలు, 5 స్టార్ హోటళ్లు ఇండస్ట్రీని ఆకర్షించే ప్రధాన అంశాలు. హైదరాబాద్ తరహాలో ఏపీలో స్టూడియోలు నిర్మించడానికి సినీ పెద్దలు ముందుకు వస్తే ప్రభుత్వ పరంగా లేదా పీపీపీ విధానంలో పూర్తి మద్దతు ఇస్తామని సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ పలు వేదికలపై స్పష్టం చేశారు. అయితే విశాఖలో రామానాయుడు స్టూడియో ఉన్నా ఎప్పటిదో కావడం, కొత్తగా అక్కడ అభివృద్ధికి నోచుకోకపోవడంతో ఆ స్టూడియోను వాడడంలో నిర్మాతలు ఆలోచిస్తున్నారు. విశాఖపట్నం సినిమా పరిశ్రమ అభివృద్ధి పొందడానికి చర్యలు కానీ ఇప్పుడు కానీ స్టార్ట్ చేయకపోతే వచ్చేటటువంటి సంవత్సరాల్లో దీన్ని అభివృద్ధి చేయడం అసాధ్యం అయిపోతున్న నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే ఏం చేయాలని దీని మీద స్పందించాలి. సినిమా పరిశ్రమ రావడానికి నేచురల్ రిసోర్సెస్ అంటే ప్రధాన హంగులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ విశాఖపట్నం పుష్కలంగా ఉన్నాయి. విశాఖపట్నాన్ని పరిశ్రమ అభివృద్ధికి చేయకుండా చాలా మంది ఈ యొక్క ఫిల్మ్ ప్రొడ్యూసర్లు కానీ డైరెక్టర్లు కానీ ఇక్కడ షూటింగ్ చేసుకోవటం, వెళ్ళిపోవటం, అంతే తప్ప ఇక్కడ పరిశ్రమ అభివృద్ధి చేయడానికి తగిన చర్యలు తీసుకున్నటువంటి నేపథ్యం లేదు. కాబట్టి ఇక్కడే ఈ పరిశ్రమను కానీ అభివృద్ధి చేయాలన్నట్లయితే మొట్టమొదటిసారిగా చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఉన్న స్థలాలు ఇచ్చేస్తాం, స్థలాలు తీసుకోండి, మీరు పరిశ్రమకు అభివృద్ధి చేయండి అంటే కుదరదండి. మొట్టమొదటి చేయాల్సిన పని ఏంటంటే ఈ ఫిల్మ్ పరిశ్రమ పెరగటానికి కావాల్సినటువంటి టెక్నికల్ స్టాఫ్ కి మనకు కావాలి. ప్రభుత్వం ఒక నిబద్ధతతో ఉండాలండి. ఏంటంటే నిబద్ధత అంటే మనం ఇక్కడ పరిశ్రమను అభివృద్ధి చేయాలి అనే ప్రణాళిక వేసుకొని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉత్సాహం చూపిస్తుంది. కాబట్టి పరిశ్రమలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉత్సాహం చూపిస్తున్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ ప్రాంతానికి వచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి సినిమా పరిశ్రమకి తగినటువంటి హోంవర్క్ చేయాల్సినటువంటి అవసరం తక్షణం ఉంది. అది ఎంత త్వరగా జరిగితే అంత మంచిది. ప్రభుత్వం నుంచి హామీలు వినిపిస్తున్న ఆచరణలో మాత్రం గందరగోళం నెలకొంది. ఇటీవల కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిలో ఎంటర్టైన్మెంట్ రంగాన్ని అభివృద్ధి చేయాలని సూచించారు. ముఖ్యమంత్రి అమరావతి అంటుంటే మంత్రి విశాఖలో పరిశ్రమను ప్రోత్సహిస్తామని చెబుతుండడం ఆశ్చర్యంగా ఉంది. యూరోస్ ఒకటి, అదే మరి క్రియేటివ్ ఎకానమీకి 1 more MOU చేశారు మనాళ్ళు. వాళ్ళందరినీ రమ్మంటున్నాం. అమరావతిలో క్రియేటివ్ సిటీకి ఇది చేస్తున్నాం. క్రియేటివ్ సిటీలో ఏఐ, ఫిల్మ్ ఇండస్ట్రీ, యూట్యూబ్ గానీ, ఎలక్ట్రానిక్ గానీ ఎవ్రీథింగ్ విల్ ఇంటిగ్రేట్ అండ్ విల్ ట్రైన్ ఇన్ ఎ బిగ్ వే. ఆంధ్రాలో దే కెన్ ప్రిపేర్ కంటెంట్, దే విల్ ప్రొవైడ్ దట్ కంటెంట్ ఫర్ గ్లోబల్ ఆల్సో. మన దగ్గరే కాకుండా దట్ ఈస్ వేర్ క్రియేటివ్ ఎకానమీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ది ఫ్యూచర్. ఖచ్చితంగా విశాఖపట్నం అనేది ఇక్కడ తీసినటువంటి ఏ సినిమా షూటింగ్ అయినా సరే ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయినటువంటి నేపథ్యం ఉంది. ఇక్కడ ఉన్నంత అందాలు ఇంకెక్కడ రాష్ట్రంలో ఉండవు. అంత అద్భుతమైనటువంటి అందాలు
ఉన్నటువంటి ఈ ప్రాంతంలో పక్కన సముద్ర తీరం, మరో పక్కన అటవీ ప్రాంతం, ఇలా చూసుకుంటే లొకేల్ బ్యూటీ అనేటువంటి చాలా బాగుంది. సినిమా వాళ్ళకి అనువుగా ఉండేటువంటిది. షూటింగ్లు అయితే బాగానే జరుగుతున్నాయి. మనం కూడా సింగిల్ విండో సిస్టమ్ లో షూటింగ్లకు అనుమతులు ఇస్తున్నాం. ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే కూడా వెంటనే మేము పూనుకుని వాటిని అధిగమిస్తున్నాం. కానీ ఒకటి జరగాల్సింది ఏంటంటే, ఇక్కడ బాగా అభివృద్ధి చెందాలంటే సినిమా పరిశ్రమలో పెద్దలు కూడా కొంతమంది ముందుకు రావాలి. వాళ్ళు వచ్చి ఇక్కడ స్టూడియోలు నిర్మించడం కానీ, లేకపోతే డబ్బింగ్ థియేటర్లు, రికార్డింగ్ థియేటర్లు లాంటివి నిర్మిస్తే మీకు సినిమా పరిశ్రమ ఇక్కడికి రావడానికి అవకాశం. షూటింగ్లు జరుగుతున్నాయి కానీ మౌలిక సదుపాయాల కల్పన లేకపోవడం వల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది. ఆ సందర్భంగానే ఇక్కడ మీకు గంటా శ్రీనివాసరావు గారు లాంటి సినిమా అంటే ఒక ప్యాషన్ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా ఇక్కడ ఉన్నారు. వారందరం కలిసి మేము త్వరలోనే ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడాం. వారు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ ఎలా అభివృద్ధి చేయాలనేటువంటి దాన్ని కూడా చేస్తున్నాం. అదేవిధంగా నంది అవార్డుల విషయంలో కూడా మనకి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు. నంది అవార్డులను తప్పనిసరిగా నిర్వహిస్తాం. పూర్వం నుంచి ఉన్నటువంటి వాటికి ఇవ్వాలా, లేకపోతే ఇప్పుడు కొత్తగా ప్రారంభించాలనేటువంటి దాని మీద కొంచెం కసరత్తు జరుగుతుంది. జరిగిన వెంటనే నంది అవార్డులు కూడా ఇస్తాం. నంది నాటకోత్సవాలు కూడా కండక్ట్ చేస్తాం. మరోవైపు తెలంగాణలో జరిగిన గద్దర్ అవార్డుల వేదికగా మెగాస్టార్ చిరంజీవి ఏపీ ప్రభుత్వంపై పరోక్షంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. కళాకారులను గౌరవించుకోవడంలో పక్క రాష్ట్రం కంటే ఏపీ కొంత వెనుకంజలో ఉందని, సినీ రంగానికి దగ్గరగా ఉండే సీఎం చంద్రబాబు ఈ విషయంలో స్ఫూర్తి పొంది ఇండస్ట్రీని మరింత ప్రోత్సహించాలని ఆయన ఆకాంక్షించారు. కనీస ప్రభుత్వ అవార్డులు కూడా ఇప్పట్లో ఇచ్చే పరిస్థితి కనిపించకపోవడం సినీ రంగానికి ఇస్తున్న ప్రాధాన్యతను ప్రశ్నార్థకం చేస్తుంది. పక్క రాష్ట్రం అయినటువంటి మన తెలుగు రాష్ట్రం ఈ కళాకారుల పట్ల, ఈ సినిమాల పట్ల వాళ్ళని ఉత్సాహపరిచే దాని విధానంలో కొంచెం వెనకంజ వేసే ఉందనుకుంటున్నాను. కాబట్టి సినిమా వాళ్ళకి అతి దగ్గరగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన కూడా దీన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని మరింత ప్రోత్సహిస్తే గనక మీరు ఇచ్చే ఉత్సాహంతో ఎంతో మంది యంగ్స్టర్స్ ఈ రోజున మరిన్ని సినిమాలు చేస్తారు. ఆ సినిమా రెవెన్యూ కూడా మనకి కంట్రిబ్యూట్ అవుతుంది మన స్టేట్ ఎకానమీకి. అది కూడా ఒక ఆలోచన పెట్టవలసిందిగా వినమ్రంగా ఈ వేదిక నుంచి వారికి విన్నవించుకుంటున్నాను. కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు 2 ఏళ్లు కావస్తున్నా సినీ పరిశ్రమను ఏపీకి ఆకర్షించేలా రాయితీలు, తక్కువ ధరకు భూ కేటాయింపులతో కూడిన ఓ బలమైన సినిమా పాలసీని తీసుకురావడంలో ప్రభుత్వం జాప్యం చేస్తుంది. స్వతహాగా సినీ నేపథ్యం ఉన్న పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉండడం, ఆయన పార్టీకి చెందిన వ్యక్తి సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నప్పటికీ విధానపరమైన నిర్ణయాల్లో ఆలస్యం జరగడం పరిశ్రమ వర్గాలను విస్మయానికి గురిచేస్తుంది. బాలకృష్ణ కూడా కృషి చేస్తున్నట్టు కనిపించడం లేదు. పరిణామాలు చిత్ర పరిశ్రమలో కొంత అసహనానికి దారితీస్తున్నాయి. ఏపీకి తెలుగు సినీ పరిశ్రమ తరలి రావాలంటే కేవలం ప్రకటనలు సరిపోవు. చిత్తశుద్ధితో కూడిన ప్రణాళిక అవసరం. అమరావతి, విశాఖ మధ్య ఉన్న గందరగోళాన్ని వీడి సబ్సిడీలు మరియు భూ కేటాయింపులతో కూడిన స్పష్టమైన విధానాన్ని ప్రభుత్వం తక్షణమే తీసుకురావాలి. అప్పుడే ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధితో పాటు రాష్ట్రానికి పర్యాటక ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. లేదంటే విశాఖలో సినిమా ఇండస్ట్రీ డెవలప్మెంట్ అనేది కేవలం గాల్లో కలిసిన గుసగుసలుగానే మిగిలిపోతుంది. చిత్ర పరిశ్రమ ఎదురు చూపులను అర్థం చేసుకొని ఏపీ ప్రభుత్వం ఇకనైనా వేగంగా అడుగులు వేస్తుందో లేదో వేచి చూడాలి మరి.